రామవర్మ 9 జన్మనామం కలిగిన సెట్టన్ తంపురన్ కేరళ చరిత్రలో ముఖ్యంగా కోచి ప్రాంతంలో కీలక వ్యక్తి. 1724లో కోచిన్ రాజ కుటుంబంలో జన్మించిన ఆయన 1790లో సింహాసనాన్ని అధిష్ఠించి 1805లో తన మరణం వరకు కొనసాగిన పరివర్తన పాలనకు నాంది పలికారు. ఆయన జీవిత కథ అంతర్గత కలహాలు మరియు బాహ్య బెదిరింపులను ఎదుర్కోవడంలో నాయకత్వం, సంస్కరణ మరియు స్థితిస్థాపకత యొక్క కథ. కోచి రాజ్యంలో రాజకీయ సంక్షోభ కాలంలో సెట్టన్ తంపురాన్ జన్మించాడు. అతని ప్రారంభ సంవత్సరాలు రాజకుటుంబంలోని ప్రత్యర్థి వర్గాల మధ్య అధికారం కోసం పోరాటం ద్వారా గుర్తించబడ్డాయి. సవాళ్లు ఉన్నప్పటికీ అతను తన రాజహోదాకు తగిన సమగ్ర విద్యను పొందాడు. ఇది సమర్థవంతంగా పరిపాలించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని కలిగి ఉంది. 1790లో తన పూర్వీకుల మరణం తర్వాత సెట్టన్ తంపురాన్ కోచిన్ రాజవంశానికి 9వ పాలకుడుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరిస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా పొరుగు శక్తుల నుండి అంతర్గత విభజనలు మరియు బాహ్య ఒత్తిళ్లతో చుట్టుముట్టబడిన రాజ్యాన్ని ఆయన వారసత్వంగా పొందాడు. పరిపాలనా సంస్కరణలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉండటం సెట్టన్ తంపురాన్ యొక్క అత్యంత శాశ్వతమైన వారసత్వాలలో ఒకటి. మరింత సమర్థవంతమైన కేంద్రీకృత పాలన వ్యవస్థ అవసరాన్ని గుర్తించిన ఆయన పరిపాలనను క్రమబద్ధీకరించడం, ప్రజాసేవలను మెరుగుపరచడం లక్ష్యంగా విస్తృతమైన సంస్కరణలను ప్రారంభించారు. సెట్టన్ తంపురాన్ ఒక క్రమానుగత పరిపాలన నిర్మాణాన్ని స్థాపించి రాజ్యాన్ని నాడు అని పిలువబడే చిన్న పరిపాలన విభాగాలుగా విభజించారు. ప్రతి నాడును రాజు స్వయంగా నియమించిన నడువలి పాలించేవాడు. ఈ అధికార వికేంద్రీకరణ మెరుగైన పాలనను సులభతరం చేసి ఆదాయ సేకరణను పెంచి రాజ్యం యొక్క ఆర్థిక స్థిరత్వం మరియు శ్రేయస్సుకు దోహదపడింది. పరిపాలనా సంస్కరణలతో పాటు సెట్టన్ తంపురాన్ తన రాజ్యంలో మరియు వెలుపల వాణిజ్యం మరియు సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు. రహదారులు, వంతెనలు మరియు జల మార్గాలను మెరుగుపరచడానికి ఆయన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. తద్వారా వస్తువులు మరియు ప్రజల కదలికలను సులభతరం చేసి ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచారు. సెట్టన్ తంపురాన్ కళలు మరియు సంస్కృతికి ప్రఖ్యాత పోషకుడు కూడా. కేరళ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తించి పండితులు, కవులు, కళాకారులు మరియు ప్రదర్శకులకు ఉదారంగా మద్దతు ఇచ్చారు. ఆయన పోషణలో కథకళి, మోహినియాట్టం, తెయ్యం వంటి సాంప్రదాయ కళారూపులు అభివృద్ధి చెందాయి. సుదూర ప్రాంతాల నుండి కళాకారులను, ఔత్సాహికులను ఆకర్షించాయి. సెట్టన్ తంపురాన్ రాజసభ సాంస్కృతిక శ్రేష్టతకు కేంద్రంగా మారింది. ఇక్కడ కళాకారులు ఆవిష్కరణలు చేయడానికి మరియు రాణించడానికి ప్రోత్సహించబడ్డారు. ఇది కేరళ సాంస్కృతిక ప్రకృతి దృశ్యం యొక్క చైతన్యానికి దోహదపడింది. కొచ్చి ప్రయోజనాలను కాపాడటానికి మరియు దాని స్వాతంత్రాన్ని కొనసాగించడానికి సెట్టన్ తంపురాన్ దౌత్యం, పొత్తులు మరియు సైనిక బలగాల కలయికను ఉపయోగించాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అతను పొరుగు శక్తులతో వ్యూహాత్మక పొత్తులు కుదుర్చుకున్నాడు. తద్వారా కోచి స్వయం ప్రతిపత్తిని, సార్వభౌమత్వాన్ని గణనీయమైన స్థాయిలో కాపాడాడు. 1805లో ఆయన మరణంతో సెట్టన్ తంపురాన్ పాలన ముగిసింది. కానీ ఆయన మరణించిన చాలా కాలం తర్వాత ఆయన వారసత్వం కొనసాగింది. ఆయన పరిపాలనా సంస్కరణలు కేరళలో ఆధునిక పాలనకు పునాది వేశాయి. అయితే కళలకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో అతని స్థితిస్థాపకత మరియు తన ప్రజల సంక్షేమం పట్ల అతని నిబద్ధత ప్రశంసలు మరియు గౌరవాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. నేడు సెట్టన్ తంపురాన్ కేరళ యొక్క అత్యంత దూరదృష్టి గల మరియు ప్రభావవంతమైన పాలకులలో ఒకరిగా గుర్తుండిపోతారు. వారి రచనలు దాని చరిత్ర గమనాన్ని రూపొందించాయి. ఆయన జీవిత కథ కేరళ యొక్క గొప్ప వారసత్వాన్ని నిర్వచించే నాయకత్వం, సంస్కరణ మరియు సాంస్కృతిక పోషణ యొక్క శాశ్వతమైన స్ఫూర్తికి నిదర్శనంగా పనిచేస్తుంది.